అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ మంచిగా ఉండాలి, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి నెల అలా అయిపోయిందేమో, నెల అలా ఏమన్నా కానీ పొల్లికలించకుండా మాట్లాడటం అనేది మన మేనరిజం అనమాట. ఏమన్నానే నేను కొన్ని కారణాల వల్ల వీడియోలు చేయలేకపోతున్నానండి. ఏంటంటే నోటుగాడికి వచ్చేదల్లా కింద పడిపోతున్నట్టు శుభ్రంగా నాకు అమౌంట్ ఆడుతుంది 3 నెలలకో 4 నెలలకో. కానీ నేనేం చేస్తున్నాను, ఇలాగ వీడియోలు మానేస్తున్నానంటే నా సొంతంగా మానేయాలని మానట్లేదండి. నాకున్న ఒత్తిడి వల్ల మానేస్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ కారణం 2-3 కారణాలు ఉన్నాయి. ఆ 2-3 అంటే చాలా ఉన్నాయి. అందులో నాకు గ్యాప్ వచ్చింది ఒకటో రెండో చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే మా కపిల్ వాళ్ళ మేనమామ చనిపోయాడండి. ఇక్కడే చనిపోయాడు అనమాట. ఇక్కడ చనిపోడు. అదే అరబ్బీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో పని మనుషులకి ఎంత ఒత్తిడి, ఎంత పని ఉంటుందో బయట దేశంలో పనిచేసి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే జనము ఒంట్లు, మేకలు, వంట ఇంకా చాలా ఖాళీ ఉండదనమాట. ఇంకా గవ్వాసాయిలు ఊరు మోత అనమాట. ఇంకా మనిషికి ఇసుకొచ్చేది పేనానికి. ఇంకా మామూలు ఇసుక్కేదండి బాబు. అదొకటి. మళ్ళీ అలాగని నడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మరి ఆ కపిల్కి ఇంకెవరో లేరు, అన్నదమ్ములు ఎవరు లేరు. లేకపోవడం వల్ల ఒంట్లు 150 ఒంట్లు ఉంటాయి పిల్లలతో. ఇప్పుడు అవన్నీ సెపరేట్ చేయటం, వాటిని చూసుకోవటం. వాళ్ళ మేనోళ్ళు వెళ్ళి కదా, మరి వీళ్ళు ఉజబా పక్కనే. అప్పుడు నేను చాలా వీడియోలు చేశాను వాళ్ళ ఉజబా అక్కడికి వెళ్ళి. నీకు ఏదో చెప్తున్నాను, ఇంతలోనే ఈ ఒంట్లుగాడు ఉన్నాడు, ఒకడు కేకేహాడు. ఎందుకంటే అట్లా నిప్పుతాడంట, అక్కడ నుంచోవాలి. అది ఓయ్ మిన్ని అలా మిన్ని అంటే ఒకటి ఉన్నదండి. ఒకటి లోపలే ఉంచేయాలి, కనమట్లు బయటికి తోలాలంట. అందుకని ఇక్కడ నుంచోమన్నాడు. ఇలా వెళ్ళిపోతాయి, ఇక్కడ నుంచో ఇలాగ వెళ్తాయి ఒంట్లని. దానికోసం కేకేహాడు. ఎందుకని వెళ్ళండి మాకు బోలు పని ఉంది ఇవ్వాలి. ఆ పని ఏంటో ఇంకా మా ఊళ్ళకి చెప్పలేదు నేను. అటు 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 ఈడు కొత్తోడండి, ఈ ఒంట్లు కాడాడు. చాలామంది మారుతుంటారు, వెళ్తుంటారు. వచ్చిన కొత్తలో ఒకటి వెళ్ళిపోతే చాలా బాధపడ్డాను. కానీ నేను అంటే ఇక్కడ ఇంకా అలాగ మారుతుంటారు అనమాట వీళ్ళ దగ్గర. 2 నెలలకి 3 నెలలకి ఒకటి మారుతుంటాడు. నేనే పాతిపోయిన ఇక్కడ తంబంలాగా నేనే పాతిపోను 2 సంవత్సరాల నుంచి. అమ్మ ఇవన్నీ బాలింతరాలు ఇవన్నీ. చక్కెరబాబు ఆ ఒంట్లు వెళ్ళిపోతున్నాయి. ఆ ఒంట్లది తొడాలి అసలే మేము. కానీ ఇవాళ తొట్టలేదు. ఎందుకు తొట్టలేదంటే దానికి ఒక కారణం ఉందండి. మేకను వండుతున్నాం. అయ్యో బాబు, ఎండ ఏమో పైనుంచి ఇక్కడ నుంచి చల్ల ఐసులు ఎక్కువ కొట్టేస్తుంది గాలి. అమ్మ ఇక్కడికి వచ్చిన కిచెన్ అడ్డు వచ్చింది కాబట్టి సరిపోతుంది. మేకనే ఇంకా సట్టి గిట్టని రెడీ కట్టేసాను. సట్టి ఇవన్నీ ఎట్టేసాను. వెళ్ళారు కోయించుకురా. నాకే ఉల్లిపాయలు కూడా కోసేసుకుని రెడీ కట్టుకున్నాను. ఇదనమాట మేకనే ఉండాలి. కరెక్ట్గా మళ్ళీ పండగ 4 రోజులు ఉందనిపించుకుని 4 రోజుల ముందు మా తాత అవుతాడు. తాతయ్య అండి, అంటే మా అత్తగారు వాళ్ళ నాన్న అనమాట. ఆయన మేమే చూసేవాళ్ళం అతన్ని. అతను చనిపోడండి. మళ్ళీనే ఆ బాధ ఈ బాధ అదొక కారణం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పులోళ్ళు అండి దారుణంగా ఇసిగించేస్తున్నారండి. ఇసిగించడం అంటే మనం బాధపడకూడదు. ఎందుకంటే వాళ్ళకి భాగ్యం ఉన్నాం కాబట్టి చేస్తారు. మన దగ్గర ఓపిక లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం. అది తీర్చే విధానం, దారి, దయ ఏం కనిపించట్లేదు నాకు. ఇవన్నీ ఎట్టేసుకుని పిచ్చోడిని అయిపోయి గడ్డం చూడండి, ముఖం చూడండి, పండగ బప్పం అలాంటివి ఏమి లేవు. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పలేదు మీకు ఎవ్వరికైనా. కనీసం ఎలా ఉన్నారో ఏంటని. మీరే కదా మరి నన్ను ఎంతగానో ఆదరించే ఫ్యామిలీ అంటే. ఇదిగోండి మేకను వండుతున్నావు, మేకను ఉండాలి ఇప్పుడు మళ్ళీ. ఇలా ఈ తంతు ఇలా నడిచిపోతుంది అనమాట నాకు. అందుకనంటే వీడియోలు చేయలేక మీ ముందు రాలేక ఇవాళ ఏదోనో
లోపల ఏమైనా నల్లగున్నా కానీ పైకి పొల్లీగలు ఎంత మాట్లాడుతున్నాను. అది ఇంకా విషయాలు ఏమైనా ఉంటే ఇలా గ్యాప్ వస్తే చెప్తాను. వండటం అయిపోయింది, కడగటం అయిపోయింది, సదరటం అయిపోయింది, మళ్ళీ గవాసాలు అయిపోయినాయి. ఆ ఓడి టీ ఎక్కడ డ్రాప్ వేసేస్తాను. చేస్ ఇదే అందరికి పండక్కి చేస్ ఏమంటారా చేసా ఏదో అంటారు. ఇంకా అలా తీసుకోండి. ఇంక ఏదంటే అది ఇంకా కొత్తడు వచ్చాను కదా అడుగు మాకు ఇంకో మారుతుంటారండి. మొన్న ఇంకో కుర్రగాడు వచ్చాడు ఇంకో నీరసపడిపోతున్నాడు. అంత మనం నీరసం కూడా అలా అన్న అంట వాళ్ళ పెదనాన్న గారు అబ్బాయి అంట. ఇంకా వాళ్ళ గురించి మనకి ఎందుకులే, ఇంక మనం నేను చెప్పడం అంతే, మీరు వింటాం అంతే. అలాగైపోయింది. అదండి మరి పండగ ఎలా జరిగిందండి ఎరా అడుగుతున్నాను. మరి మనం తినేస్తున్నాడు ఇటు మా ప్రహాద్ పండగ ఎలా జరిగిందో అడగరా బాబా. వాళ్ళ పండగ కూడా మెసేజ్ వీడియో ఎట్టలేదు నువ్వు అన్నాడు. మరి పండగ పప్పలు ఏమైనా వండుకున్నారు? పప్పలో గారెలు, బూర్లు, అరిసెలు, పోకండ్లు, జంతికలు ఇలాంటివన్నీ వండుకున్నారా మరి మీరు? మేమైతే ఇంకా రోజు వండుకుంటున్నాం. మేము ఇక్కడ బ్రష్ అట్టుకుని పొంగడాలి అంటున్నాడు. ఎటకారం అండి అడితే అంతానే పట్టించుకోకుండా అలాంటివి. మరి అదండి మరి ఇప్పుడు ఇవన్నీ అయిపోయి ఇంకా టీ తాగేసి చెత్త ఉంది కచ్చిడట్టుకుని పరిగెట్టాలి మళ్ళీ. పని అయిందండి నిన్న అక్కడితో పని అయింది. ఏది చెప్దాం అనుకున్నాను. ఇంకా మళ్ళీ ఇంకా అటే పోయింది. మళ్ళీ ఇవాళ పొద్దున్నే మాత్రం పెద్ద పని తగిలింది. మళ్ళీ సేపకలు మారుతున్నాం. సేపక మాత్రం అంటే అక్కడ బంద చేసే పిల్లలు ఉంట్లని బంద చేసేదే అని అక్కడ ఉన్నది అంతా అట్టుకొచ్చి అంగో అక్కడ ఇద్దరు పరిగెడుతున్నారు. మా ఊడేమో మేకలకు మేత వేస్తున్నాడు. నిన్న దాన్ని కోసాము, ఇంకా 4 ఉన్నాయి. ఇప్పుడు ఇలా కట్టాలంట. అక్కడ మొత్తం చండాలం అయిపోయింది ఇంకా అనేసి అది తుడుతున్నాం. మేము తుడుతున్నా సరే కూడా అలాగైపోయిందండి. మనం ఏం చేస్తాం మరి? ఒక రోజుని గట్టిగా పని ఉన్న రోజుని మానేస్తున్నాము. ఈ మంచు అప్పుడప్పుడు చినుకులు అలాగయ్యి బంద అయిపోయింది అనమాట. ఇక అందుకని ఇంకా అదిగా అట్లా ఈడి డొక్కటి పరిగెట్టేస్తున్నాడు. ఎక్కడికి అడిగా అలిగట్టు అది అంతే అనే రీతి ఎత్తనా చేతులు తిమ్మిరి ఎక్కువ పోయేది. అవట్లేదు నాకు ఇందాక నుంచి. సాక్స్లు అవి వేసుకోవాలి, గ్లౌజులు బిగింపు రావట్లేదు. బిగించా గట్టిగానే. అది ఇంకా టిఫిన్లు చేయలేదు, మొఖాలు కడగలేదు. ఇలా వేస్తున్నాము. ఈ రౌండ్ మొత్తం వేసేయాలి. ఇంకా ఇంతలా పెద్దగానే పిల్లలకి ఇబ్బంది అయిపోతుందంట. వీళ్ళు మమ్మల్ని చంపుతున్నారు. వచ్చిందన్నాను కదా, అదిగోండి మా అక్క కాదంటే మాకంటే నోయ్ ఒక అతను ఉంటాడు ఇక్కడ పెద్ద ఆయన కొనుక్కున్నాడు. ఇలా ఉంది కానీ లోపల 2 ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉంది, స్టవ్ ఉంది, బాత్రూమ్ ఉంది, డబల్ కట్ట మంచం ఉంది, అన్నీ ఉన్నాయి అందులో. అదే మా పెహద్ గడికి ఇస్తానంటున్నారు మరి రూము. ఇదిగోండి వీళ్ళతో పని మొన్న అప్పుడు ఉన్న సోదాని వాళ్ళు పని వేరు, వీళ్ళ పని వేరు అనమాట. ఇలాంటి పని వచ్చినప్పుడు పటపట చేసుకునే వాళ్ళు. నేను కూడా మేమిద్దరం కలిపి 4 కలిపి చేసుకుంటే పటక అయిపోయేది. ఇదే ఇప్పుడు ఇంకా సగం అవ్వలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇలా ఏంటో మరి నాకు అర్థం అవ్వట్లేదు. సరే మరి అయితే నాకు మాకు బిజీ అయిపోతుంది కదా, ఇంకా ఏం ఫోన్ ఎట్టుకోనక్కలేదు కాబట్టి ఇంకా మళ్ళీ తర్వాత నెక్స్ట్ కలుద్దాము. అంతవరకు మరి ఇంక నేను చేసేది నేను చేస్తాను, మీరు చేసేది మీరు చేయండి. ఇంకా అంతకు మించి నేను ఏం చెప్పలేను. ఓకే మరి అయితేనే ఉంటాను మరి. బాయ్ బాయ్, జై హింద్.